మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాశ్చాత్య సంస్కృతి మనం చాలా విషయాల్లో అనుసరిస్తున్నాం. వాటిలో సహజీవనం ఒకటి. ఈ సహజీవనం చేసే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. మరి ఇది ఎటువంటి పరిణామాలకి దారితీస్తుంది? మన సంస్కృతి సంప్రదాయాలకి ఇది ఎంతవరకు ఇముడుతుంది? ఇలాంటి విషయం గురించి మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో అడ్వకేట్స్, సోషల్ యాక్టివిస్టులు, అలానే సాఫ్ట్వేర్లు, అలానే కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ విషయానికి సంబంధించి వారి మనసులోని భావాలు ఏ విధంగా ఉన్నాయి, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అయితే నాతో పాటు రమగారు కూడా ఈ స్టూడియోలో ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సహజీవనం మనం చాలాసార్లు మన ఇద్దరం డిస్కషన్ రూపంలో మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి ఎటువంటి పరిణామాలకు దారితీస్తోంది, యువత ఎటుపోతోంది అనే అంశాల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఒక డిబేట్ లాగా తీసుకొద్దాం. డిఫరెంట్ రంగాల్లో ఉన్న వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి అనే ఒక ఆలోచనతో ఈ షో స్టార్ట్ చేశామండి. 2 ఏళ్ళు కలిసి ఉన్నారు, మీ ఇద్దరు సెపరేట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత మీరు యూజ్ చేయబడ్డామని అనిపించదా మీకు? అయితే ఇప్పుడు పెళ్లి చేస్తారు పేరెంట్స్, ఒక 1-2 ఇయర్స్కి డివోర్స్ అయిపోతాయి ఏదో ప్రాబ్లం వల్ల. అప్పుడు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేస్తారు పేరెంట్స్. అప్పుడు యూజ్ అండ్ థాట్ రాదా పేరెంట్స్కి? ఫెయిల్యూర్స్ అయితే తక్కువే చూస్తున్నాం, ఉండేవాళ్ళు బాగానే ఉంటున్నారు కదా. మ్యారేజ్ కూడా ఎక్కడ ఫెయిల్యూర్స్ మీరు అనేది? సహజీవనం చేయటంతో ఫెయిల్యూర్స్? సహజీవనంలో ఫెయిల్యూర్స్ ఇప్పుడు ఒకసారి పెళ్లి చూపుల్లో చూసి చేసుకుంటే ఇబ్బందులు వస్తాయి. మరి మీరు లివింగ్లో ఉన్నారు, ఓ 1-2 ఏళ్ళు, ఎన్నాళ్ళు ఉంటే మనకి వాళ్ళ సంగతి తెలుస్తుంది? ఎంతకాలం ఉంటే? అవును, ఇప్పుడు మ్యారేజ్ చేస్తారు. మ్యారేజ్ చేసిన తర్వాత మ్యారేజ్ గురించి కాదు మేడం, లివింగ్ గురించి మాట్లాడదాం. లివింగ్ ఎన్నాళ్ళు కలిసి ఉంటే, ఎంతకాలం కలిసి ఉంటే? లివింగ్ అయితే లెట్ మీ ఫినిష్ మై క్వశ్చన్. ఓకే, ఎంతకాలం కలిసి ఉంటే మీకు అవతల వాళ్ళ గురించి అర్థమవుతుంది? అది పర్సన్ ని బట్టి కదా. అవును, ఇప్పుడు ఒక 3-4 ఏళ్ళు కలిసి ఉన్నారు. అవును, కలిసి నచ్చితే కంటిన్యూ చేస్తారు, లేకపోతే కట్ చేసుకుంటారు. అదే పెళ్లిలో 3-4 ఇయర్స్ తర్వాత నచ్చకపోతే, పర్సన్ కాకపోతే, అది కూడా పర్సన్ కాకపోతే, 3 ఏళ్ల పాటు అందుకని యూత్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటారు. మెయిన్ పాయింట్స్ అవేనా? కాదు, పాయింట్ నా క్వశ్చన్ ఫినిష్ చేయనివట్లా. మీ ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు. చెప్పండి. 3 ఏళ్ళు కలిసి ఉన్నారు, మీ ఇద్దరు సెపరేట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత మీరు యూజ్ చేయబడ్డామని అనిపించదా మీకు? అయితే ఇప్పుడు పెళ్లి చేస్తారు పేరెంట్స్, ఒక 1-2 ఇయర్స్కి డివోర్స్ అయిపోతాయి ఏదో ప్రాబ్లం వల్ల. అప్పుడు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేస్తారు పేరెంట్స్. అప్పుడు యూజ్ అండ్ థాట్ రాదా పేరెంట్స్కి? అసలు వివాహం అనే వ్యవస్థలోనండి పెళ్ళి అనేది చెప్పారు, కానీ విడాకులు అనేది మన చట్టం, మన ధర్మంలో లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎంతసేపు ఇన్ని సంవత్సరాలు ఉంటే తెలుస్తుంది, అన్ని సంవత్సరాలు ఉంటే తెలుస్తుంది అనే చూస్తున్నారు, కానీ అసలు అన్ని సంవత్సరాలు ఉంటేనే కానీ తెలుసుకోలేనంత వీక్ రిలేషన్షిప్. అసలు దాన్ని రిలేషన్షిప్ అంటామా మనం? తోబుట్టువులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, మనకి కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేసిన తర్వాత మనకి అందులో తీపి తెలుస్తుంది, కానీ నేను దిగగానే ఇందులో ఉన్న మంచి నాకు మొత్తంగా కావాలి అన్న ఆతృతతోటి, అన్న ఇంటెన్షన్ తోటి మీరు ఒక రిలేషన్షిప్ లోకి వెళ్తున్నారంటే ఇప్పుడు మేడం అన్నారు రిలేషన్షిప్ ఎంత వీక్ గా ఉందండి. ఎందుకు వీక్ గా ఉంటది? ఇప్పుడు మెచ్యూర్డ్ గా ఉండి ఓకే నాకు పర్సన్ కరెక్ట్ గా సూట్ అవుతాడు ఓకే అన్నప్పుడు మనం కదా మనం కంటిన్యూ చేస్తాం. మరి అప్పుడు పెళ్ళే చేసుకోవచ్చు కదా. అవును, ఎందుకు చేసుకోం మేడం? చేసుకుంటాం కదా. అది ఎందుకు? కొన్ని రోజులు ఏంటో తెలుసుకోవడానికి కదా. లివింగ్ అంటే మీరు దాన్ని భూతద్దంలో పెట్టి ఏదో ఆలోచిస్తున్నారు. లివింగ్ అంటే అది మాత్రమే ఉండదు, యూజ్ చేసుకోవడం మాత్రమే ఉండదు. కష్టం సుఖం ఏదైనా తెలుసుకోవడం, షేరింగ్ అన్నారు కదా ఇందాక. సో అది కూడా కదా. సో మీరు అన్నారు కదా మేడం, అంటే అన్ని విషయాలు షేర్ చేసుకుంటారంటారు. అవును, అన్ని విషయాలు షేర్ చేసుకోవడం. మీరు అన్నారు కదా మేడం, గుడ్డిగా ఎవరినో చూసుకొని చేసుకోవడం కంటే ఇది బెస్ట్ కదా. మనకు నచ్చితే కంటిన్యూ అవుతాం, లేదంటే లేదు. ఇప్పుడు బ్రేక్ చేసుకుంటే ఒక 3 ఇయర్స్లో బాధపడతామేమో. పెళ్లి తర్వాత బ్రేక్ చేసుకుంటే నేను 100% మీతో ఏకీభవిస్తానమ్మా. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అనేది మనం చాలా తప్పు పడుతున్నాము. ఇందాక ఒక వ్యాలిడ్ పాయింట్ అన్నారు, ఏంటి అంటే డైవర్స్ అనే కాన్సెప్ట్ మన వివాహ వ్యవస్థలో లేదు. దాన్ని ఏ రకంగా అయితే మనం అడాప్ట్ చేసుకున్నాం, ఈరోజు డైవర్స్ కోర్టుకు వచ్చి చూస్తే
చాలా ఎక్కువ శాతంలో జరిగే అవును, కేసులు అంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం. రెండో పెళ్లి చేస్తాం, మూడో పెళ్లి చేస్తాం, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వివాహ వ్యవస్థ అనేది మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇప్పుడు ట్రెండ్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. మనం వాళ్ళకి ఏం చెప్పాలంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఇవి ప్రాబ్లమ్స్, అయినా మీరు వెళ్తానంటే వెళ్ళండి. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్లో కూడా 100% సక్సెస్ ఉంది అని మనం చెప్పలేము. తల్లిదండ్రులు అన్ని చూసి చేసినా సక్సెస్ అవుతున్నాయి అనలే. పెళ్ళైన వారం రోజులకే డైవర్స్ కావాలని వచ్చిన కేసులు చాలా ఉంటున్నాయి. మరి అలాంటప్పుడు వాళ్ళంతకు వాళ్ళు వెన్నుకునే మనకు ఆర్టికల్ 21 కూడా చెప్తుంది ఎవరికి ఏ రకంగా ఉండాలనుకుంటే ఆ రకంగా ఉండేటువంటి స్వేచ్ఛ ఉంది అని. మరి ఇప్పటి జనరేషన్ మేము లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటాము అని అంటే మనం ఎందుకు తప్పు పడుతున్నాం? అది తప్పు కాదు. మనం ఈ డైవర్స్ అనే కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాలా. కానీ ఎంతమంది పేరెంట్స్ దానికి రెడీగా ఉంటారు? అదే ఓకే, తప్పు కాదు అని అర్ధరాత్రి పంపించడానికి. ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు అనే కాన్సెప్ట్ నుంచి ఈ రోజు నైట్ షిఫ్ట్ చేసే వరకు మనం వచ్చినప్పుడు 100% మనం అది అడాప్ట్ చేసుకున్నప్పుడు ఇది వెస్టర్న్ కల్చర్, దీన్ని ఎందుకు అడాప్ట్ అంటే చేసుకోలేకపోతున్నాం? 1 పాయింట్ ఉంది మేడం. ఇప్పుడు రిలేషన్లో ఉండటం ఓకే, మా పెళ్ళొద్దు, రిలేషన్ కొన్ని రోజులు ట్రై చేస్తామని ఏ జంట మా పేరెంట్స్ తోటి కానీ లేకపోతే సమాజంతో కానీ మేము లివిన్లో ఉన్నాము లేదు మేడం. ఈ అందుకే పాయింట్కి చెప్తున్నారు. వస్తే ఖచ్చితంగా చాలా మంది బయటకు వచ్చి చెప్తున్నారు మేము లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాము, మా పిల్లలు వీళ్ళు అని చెప్పిన సందర్భాలు కూడా చాలా యాజ్ అడ్వకేట్ నేను చూశాను. అంటే పిల్లలున్న సమాజం గురించి అంటే బయటకు వచ్చి చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే లీగల్గా వాళ్ళకి చట్టబద్ధత అయితే ఉంది, కానీ వాళ్ళకంటూ ఏదైనా నష్టపోతే ఏ చట్టం కూడా ఆసరా లేదు అని మనము ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. తప్పిస్తే చట్టం కూడా అది తప్పు కాదు అని చెప్తుంది. కాబట్టి యువత డెఫినెట్గా మనం జరిగేటువంటి ఈ మార్పుని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు వార్న్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనపైనే ఉంది. అంటే పేరెంట్స్ వైపు నుంచే మార్పు రావాలంటారా? పేరెంట్స్ వైపును కాదండి, సొసైటీలో ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఈరోజు ఒకరో ఇద్దరో పిల్లలు ఉంటున్నారు. ఇప్పుడు నా కూతురే ఉంది, వచ్చి మమ్మీ నేను ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటా అంటే నా కూతురు బంధాన్ని నేను వదులుకోలేను, ఆమె ఇష్టాన్ని నేను యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు నాకు. అలాంటప్పుడు నేను ధైర్యంగా నా కూతురు లివింగ్ రిలేషన్షిప్లో ఉంది, తప్పేంటి అని నేను మాట్లాడిన రోజు సొసైటీ నన్ను వేలెత్తి చూపదు. సో ఆ లివింగ్ రిలేషన్షిప్ కూడా మనం 100% యాక్సెప్ట్ చేస్తూ ఆ పిల్లల్ని ఎలాగైతే పెళ్లిలో మనం రక్షించుకుంటూ వస్తున్నామో అదే బాధ్యత లివింగ్ రిలేషన్షిప్లో కూడా చూపిస్తే అక్కడ failures ఉండవేమో బహుశా. అంటే పేరెంట్స్ సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా సొసైటీ సపోర్ట్ చేయాలి. ఒక ఇద్దరు రివీల్ చేస్తే కూడా పేరెంట్స్ అనే కాదు, సొసైటీ కూడా సపోర్ట్ అంటే చేయాలి. వన్స్ పేరెంట్స్ అంటూ సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా సొసైటీ వైపు నుంచి ఇక్కడ కూడా ఒకటి చేతులు ఏంటంటే కలుస్తాయి యువత కదా. అంత ధైర్యమైన స్టెప్ తీసుకొని లివింగ్ రిలేషన్షిప్ లో వచ్చినప్పుడు వాళ్ళు బయటకు డిస్క్లోజ్ చేసేది కూడా అంతే ధైర్యంగా ఉంటే మరి disclose చేయాలిగా? సొసైటీ నుంచి Right. ఈక్వల్ గా ఇది వస్తుంది. చెప్పండి గురుగారు. ఈ కాలము సమాజము ఏది సులభంగా ఉంటుందో ఆ రూట్లో వెళ్ళిపోతున్నారు, కానీ ఏది మారలు ఏది మనకు కరెక్టు అన్న విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు మర్చిపోతున్నారు. ఇప్పుడు లంచగొండితనము ఉండకూడదు అని అంటున్నారు, కానీ అందరూ లంచం తీసుకునే ప్రయాణంలోనే ఉన్నారు, ఇచ్చే ప్రయాణంలోనే ఉన్నారు, కానీ ఇది తప్పు అని చెప్పడం లేదు. అంటే సమాజాన్ని నడిపించే శక్తి అన్నది ఎప్పుడు కూడా కరెక్ట్ చేసేదానికి ఉండాలి, కానీ ఏదైతే జరిగితే దాన్ని ఎంకరేజ్ చేసేటట్టుగా ఉండకూడదు. తల్లిదండ్రులు తప్పు కూడా దీంట్లో చాలా ఉంది. ఎందుకంటే అంటే ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ ఎంకరేజ్ చేయకూడదు అంటారా? ఎందుకంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు లివింగ్ రిలేషన్ ఒకే రూమ్లో ఉండవలసిన అవసరం ఏముంది? ఒక యువతి ఒక యువకుడు అనుకోండి, కొంతకాలం ఫ్రెండ్షిప్లో ఉండొచ్చు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవచ్చు, ఆ తర్వాత దాంట్లో ఉన్న లోతుపాతులు తీసుకోవచ్చు, మనసుకు నచ్చితే వివాహం చేసుకోవచ్చు. ఇప్పుడు 18 ఏళ్ళకి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, క్యాస్ట్ లేదు, కమ్యూనిటీ లేదు, ఏమీ లేదు. ఒకే రూమ్లో ఉండి లివింగ్ రిలేషన్షిప్ ఉండి మనం దాంపత్య జీవితాన్ని నిర్వహించి ఆ తర్వాత దాంట్లో వచ్చే బాధలన్నీ పడ్డానికి రెడీ అవుతున్నారు యువత. అంటే దాన్ని కరెక్ట్ చేయాల్సిన పూచి సమాజం మీద ఉంది, తల్లిదండ్రుల మీద ఉంది. వాళ్ళకి చెప్పాలి దీంట్లో ఉన్న ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి, దీనికి మీరు రెడీ అవుతే అక్కడ. అయితే ఇక్కడ ఇంకొక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు మనకి మేడం. ఇప్పుడు డివోర్స్ని మనం ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నామో, డివోర్స్ సంఖ్య రోజు రోజుకి నిజంగా పెరిగిపోతుంది, మనందరికీ తెలిసిన విషయమే. వాటిని ఎలా ఎంకరేజ్ చేస్తున్నాము, అలానే లివ్ ఇన్ రిలేషన్ కూడా ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నాం అనేది మేడం వాదన. చెప్పండి. పాయింట్ జస్ట్ మినిట్. వెళ్ళాలనుకునే వాళ్ళు చిన్నపిల్లలు కాదు, బయట తిరుగుతున్నారు సమాజంలో, వాళ్ళకి కొంత అవేర్నెస్ ఉంది. బయట సమాజం ఏంటి అనేది, వాళ్ళు పెళ్లి దాకా వెళ్తారా వెళ్ళరా అనేది వాళ్ళకు ఒక ఐడియాతోనే లివింగ్లోకి వెళ్తారు. ఊరికే ఏదో 4 సినిమాలు చూసి 2 చాక్లెట్లు కొనిచ్చాడనో వెళ్ళరు ఎవరు కూడా. సో వాళ్ళకు కూడా ఆలోచించే శక్తి ఉండబట్టే వాళ్ళు లివింగ్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత దాన్ని మ్యారేజ్ వరకు వాళ్ళు కంటిన్యూ చేస్తారా, ఈ కుటుంబ వ్యవస్థని ముందుకు తీసుకెళ్తారా అన్నది వాళ్ళిద్దరి మీద డిపెండ్ అయిన విషయం అది.
సో ఇందాక సార్ మాట్లాడారు విడివిడిగా ఉంటూ కూడా ఉండొచ్చు అని. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ విడివిడిగా ఉండేటప్పుడు అది లివ్ ఇన్ రిలేషన్ కాదంటారు. ఒక పర్సన్ గురించి అంటే ఒక విషయంలోనే కాదు, లివింగ్ లో ఉన్నప్పుడు ఆ పర్సన్ దేనికి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒక విషయంలోనే కాదు కదా, ప్రతి దాంట్లో మనం కలిసి ఉండాలనుకుని మనకి ఏ పాయింట్స్ అయితే మన లైఫ్లో ఇంపార్టెంట్, మన సెన్సిటివిటీస్ కూడా తెలుస్తాయి. తను ఎలా రియాక్ట్ అవుతున్నాడు, మన ఎమోషన్స్కి ఎంత వాల్యూ ఇస్తున్నాడు, ఆ కైండ్ కూడా మనకి అన్ని తెలుస్తాయి కదా. లివింగ్ అనేది మీరు దాన్ని ఒక పెద్ద వర్డ్ లా చూస్తున్నారు, అబ్రాడ్లో చూస్తే అది కామన్. సో రాను పోతే ఇంకో 10 years 15 years అయితే మీరే మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారనమాట. లివింగ్ అనేది తప్పు కాదు, ఒక పర్సన్ గురించి కంప్లీట్గా తెలుసుకోండి. సో చూస్ చేసుకునే పర్సన్ కరెక్ట్గా ఉంటే లివింగ్లో వెళ్తే ఏంటి తప్పేంటి? అంటే ఇప్పుడు లివింగ్ లోకి వెళ్ళేటప్పుడు ముందుగానే చూస్ చేస్తారా? లివింగ్ లోకి వెళ్ళాక చూస్ అయితే లవ్ మ్యారేజ్ ఓకే, అరేంజ్ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ ఎలా డిసైడ్ చేస్తారు మనకు ఆ పర్సన్ కరెక్ట్ అని? ముక్కం ఎవరో తెలియని అని తీసుకొస్తారు, అతను మనకు కరెక్ట్ అని మనకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ మీకు మన మ్యారేజెస్లో ఏంటంటే మీకు కుటుంబ రక్షణ, చట్టబద్ధత కల్పిస్తారు. లివింగ్ రిలేషన్లో మీకు అలాంటిది ఏం లేదు కదా. మన లైఫ్ మనమే లీడ్ చేసుకోవాలి కానీ ఎవరు వచ్చి లీడ్ చేయరు కదా. మనకి వివాహ వ్యవస్థలోనండి మీకు అమ్మాయి పెళ్ళయి కన్సీవ్ అయిన తర్వాత తనకి పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది, పిల్లలు పుడతారు. ఒక కిడ్నీ రైజ్ చేయడానికి ఒక విలేజ్ పడుతుందండి, ఒక గ్రామం కావాలి. వాళ్ళని 4 గదుల్లో పెట్టేసి నాకు శాలరీ వస్తుంది కాబట్టి నేను బొమ్మలు కొనేస్తాను, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మెయిడ్ని పెడతానంటే అలా పెరిగే పిల్లల సైకాలజీ ఎలా ఉంటుంది? 4 గోడల మధ్యలో పెట్టండి మీరు, ఆటిజం ఎందుకు పెరుగుతుంది? పిల్లలకి ఆ పిల్లలు వాళ్ళు ఏం ఎన్వైరన్మెంట్ ఇవ్వగలుగుతున్నారు? ఇక్కడ ఒక 2 points అండి. మనం లవ్ మ్యారేజెస్ ని ఎంకరేజ్ చేసేస్తున్నాం, ఆటోమేటిక్ గా ఒప్పుకుంటున్నాం. ఏం రమ్మగారు, డివోర్స్ సంఖ్య ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది, పెరుగుతోంది. సరే డివోర్స్ దాకా వెళ్తున్నారు, కౌన్సిలింగ్లు ఇస్తున్నారు, అయినా కూడా నచ్చకపోతే ఇచ్చేసి మళ్ళీ మ్యారేజ్కి వెళ్తున్నాం. ఈ రెండింటిని మనం యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, అంటే నేను సహజీవనానికి సపోర్ట్ చేస్తున్నానని కాదు, ఇది ఒక పాయింట్ అన్నమాట. సహజీవనాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే? దేని వెనకాల ఇంటెన్షన్ ఏంటనేది మనం గమనించాలండి. దీని వెనకాల ఇంటెన్షన్ ఏంటంటే నాకు ఇందులో బెనిఫిట్ కావాలి, నేను చూస్తాను అన్న ఇంటెన్షనే కనపడుతుంది, కానీ రక్షణ ఎక్కడుంది? అందులో రక్షణ లేదు. ఇప్పటి వరకు మేడం కూడా చెప్పారు, లీగల్ గా కూడా ఎటువంటి ఫినాన్షియల్ ఎయిడ్ కానీ, మారల్ సపోర్ట్ కానీ, ఎమోషనల్ స్ట్రెంగ్త్ కానీ, ఒక ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు అండి అమ్మాయికి ఎన్నో కోరికలు, ఎన్నో ముచ్చట్లు అచ్చట్లు మన వ్యవస్థలో ఉన్నట్టు మీరు ఒక అబ్బాయితో లివ్ ఇన్ లో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ కల్పించగలుగుతాడండి? పెళ్ళే వద్దనుకుంటుంటే ఇంకా అచ్చట్లు ముచ్చట్లు దాకా వెళ్తున్నారు. రాజా గారు చెప్పండి మీరు. ఉమెన్ కి సెల్ఫ్ డౌట్ ఎక్కువ అండి. ఇప్పుడు ఇట్స్ వెరీ సాడ్ దట్ బీయింగ్ ఏ ఉమెన్ వి సెల్ఫ్ డౌట్ అవర్ ఎబిలిటీ. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎందుకు యాక్సెప్ట్ అవ్వట్లేదు, ఉమెన్ని ఎందుకు మనం విక్టింగ్గా చూపిస్తున్నాం ఆల్వేస్ అంటే వాళ్ళ సెల్ఫ్ డౌట్ ఒకటి, వాళ్ళ ఎబిలిటీస్ని మనం లిమిట్ చేస్తున్నాం. ఆ స్టిగ్మా అనేది పోవాలండి, మనం అట్లీస్ట్ ఉమెన్లో వెళ్ళిపోవాలి. అది వెళ్ళిన ఎగ్జాక్ట్లీ నువ్వు 1 గంటకి రాత్రిపూట బయటకు వెళ్ళకూడదు, అట్లాని కాదు, బట్టలు బాగా వేసుకో, ఆడపిల్లవి బాగా కూర్చో, అట్లాని కాదు, బుద్ధిగా ఉండు, అట్లాని కాదు. ఇప్పుడు విమెన్ ఇండిపెండెంట్గా ఉండాలి అని ఆలోచన పెరగాలండి. ఇప్పుడు ఎప్పటికీ నాకు ఒక మగవాడు కావాలి నేను బతకడానికి, నేను చేసుకోవడం ఏం చేయాలి? సహజీవనంలో ఒకవేళ రిలేషన్ బ్రేక్ అయినా కూడా నీ అంతటి నువ్వు ఇండివిజువల్ గా ఉండగలుగు అనే ధైర్యాన్ని ఇవ్వాలంటారా? మీ ఒపీనియన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, వాళ్ళు సెల్ఫ్ డౌట్ ఉండకూడదు, నేను చేయగలుగుతాను అని అమ్మాయిలో అలాంటి అది రావాలన్నమాట. అంటే ఇలా ఆలోచించి దిగరేమో అనిపిస్తుందండి నాకు. మనం ఇంత ఆలోచించరు, అసలు కాన్సిక్వెన్సెస్ ఆలోచించటము, రేపు ఏం జరుగుతుంది అన్న ఊహే మనకి ఉండదు. ఈ లివిన్ అనే సర్కిల్ ఒక రకమైన ఉద్రేకంతో కలిసి ఉంటారు. ఒకటి 1, రెండోది బెనిఫిట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మూడోది ఒక దొంగ పని చేసేటప్పుడు భలే ఆసక్తిగా ఉంటుందండి. జామకాయలు ఎవరికి తెలియకుండా కోస్తే దాని రుచే వేరు. ఎవ్వరికి తెలియకుండా ఒకళ్ళతోటి కలిసి ఉండటం అనేది ఎక్కువగా ఆసక్తికరంగా ఉండే పాయింట్ కాదంటారా ఎవరైనా? ఇది ఐ డోంట్ అగ్రీ విత్ యువర్ లాస్ట్ పాయింట్ మ్యామ్. ఐ డోంట్ అగ్రీ విత్ యువర్ లాస్ట్ పాయింట్. దొంగతనంగా రిలేషన్షిప్ అనేది లివ్ ఇన్ రిలేషన్షిప్ కానే కాదు. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది భార్యాభర్తల్లాగా సొసైటీలో కలిసి ఉండేదాన్ని మనం లివింగ్ రిలేషన్షిప్ అంటాం. మీరనే ఈ దొంగతనంగా రిలేషన్షిప్ పెట్టుకునేది అది పిల్లలు వాళ్ళ యొక్క మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి చేసేటువంటి అది సెక్షువల్ ప్లెజర్. దాన్ని మనం లివ్ ఇన్ రిలేషన్షిప్ కింద తీసుకురాలేము. అయితే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత సంగతి మీరు చెప్తున్నారు, నేను ఎర్లీ డేస్ లో సంగతే చెప్తాను. 2-3 ఏళ్ల దాకా అసలు పేరెంట్స్ కి ఇది చెప్పరు, చాలా తగ్గించేసి తక్కువ. 10 ఏళ్ల తర్వాత మేము లివ్ ఇన్ లో ఉన్నాం, మాకు కిడ్స్ ఉన్నారు, ఈ పిల్లలు మా లివ్ ఇన్ వల్ల పుట్టిన వాళ్ళు అని
ఓపెన్గా చెప్పగలిగే సమాజం ఉన్నదేమో కానీ సాధారణ ప్రజానీకానికి అది పెద్దగా మేడం తెలీదు. ఏదైనా కూడా కొత్తలో డైవర్స్ కాన్సెప్ట్ వచ్చిన రోజు మా పిల్లలు డైవర్స్ తీసుకున్నారని చెప్పడానికి భయపడ్డ భయపడ్డారు. పేరెంట్స్ ఉన్నారు. అవును. ఈ రోజు చాలా నిర్భయంగా బయటకు వచ్చి మా పిల్లలకు పడలేదండి విడిపోయారు అని చెప్తున్నారు. అదే విధంగా ముందు ముందు కూడా మనం ఇది చెప్తామేమో. చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇంకా కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం థర్డ్ జెండర్ గవర్నమెంటే రికగ్నైజ్ చేసింది. మరి థర్డ్ జెండర్ వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోవాలి? మన చట్టం ఎంతసేపు ఒక ఆడమగ మధ్యలోనే పెళ్లి అంటుంది. మరి థర్డ్ జెండర్ పెళ్లి చేసుకోవాలి లేదా ఎవరితోనైనా ఉండాలి అంటే మరి వాళ్ళని ఏం చేయాలి? మరి అలాంటి వాళ్ళు కూడా ఈరోజు కలిసి ఉంటే దాన్ని కూడా మనం సహజీవనం అంటున్నాం. సో ఇలాంటివి చాలా అంశాలు మార్పులు అనేటివి సొసైటీలో వచ్చినప్పుడు వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా కొంతకాలం పడుతుంది. ఈరోజు ఇంకా మనం స్టార్టింగ్ బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాము. ఈ మోడర్న్ అంటే త్రిశంకు లోకం అంటారు, అటు పూర్తిగా అటులేము ఇటులేము. ఒక పాయింట్ మేడం, ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ తప్పు అని ఎవరు అనట్లేదు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే ఒకటి చట్టబద్ధత లేదు, వాళ్ళు సోషల్ సెక్యూరిటీ లేదు వాళ్ళకి. థర్డ్ పాయింట్ ఏంటంటే మన సంస్కృతి ఇంకా మనం ఎంత చదువుకొని ఏ పొజిషన్లో ఉన్నా మన సంస్కృతి అనేది మనకు జీర్ణించుకొని ఉన్నది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని కూడా మనం చట్టబద్ధత లేని దానికి సోషల్ సెక్యూరిటీ లేని దానికి మన పిల్లలు వెళ్తుంటే మనం ఒప్పుకోలేని పరిస్థితి ఉంది. ఏ రోజైతే దానికి చట్టబద్ధత వస్తుందో మేబీ సొసైటీ ఆలోచన విధానంలో కూడా మార్పు త్వరలో రావచ్చు. కానీ నేననేది ఏంటంటే దీన్ని కంప్లీట్గా తప్పు అని మనం అనలేము, ఎందుకంటే ఇప్పటి జనరేషన్ దాన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు రైట్ రాంగ్ తెలుసుకునే విధంగా సొసైటీ కనుక వాళ్ళకి సపోర్ట్ చేస్తే అది కూడా మన మ్యారేజ్కి ఎంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందో లివింగ్ రిలేషన్షిప్ కూడా వాళ్ళు అంత చట్టబద్ధతతో ఉంటారు అని నా ఆలోచన. అంటే నాదొక క్వశ్చన్ ఉందండి దీని మొత్తం మీద. ఇప్పుడు లివింగ్ లో ఉన్నారు, కాన్సిక్వెన్సెస్ అంటే అందరూ చెప్పుకునేది అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ లేదా కిడ్స్. ఇందులో మానసికమైన సమస్యలు ఏమి ఉండవా? వాళ్ళు ఎంత డిప్రెషన్ ఫీల్ అవుతారని చెప్పండి. లాస్ట్ పాయింట్ అండి నాది. పెళ్లిలో కానివ్వండి, లివ్ ఇన్ రిలేషన్షిప్ కానివ్వండి, ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అంటే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఈ లివింగ్ రిలేషన్షిప్లో వాళ్ళు ఏదో ఫ్రీ బర్డ్ లాగా మా ఇష్ట ప్రకారం ఉండొచ్చు అని అనుకుంటున్నారు, కానీ వెళ్ళిన తర్వాతే దాని లోతు తెలుస్తుంది. డెఫినెట్గా మెంటల్ ప్రెషరు, ఇమోషనల్ ప్రెషరు అన్నీ ఉంటాయి. పెళ్లిలో ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి, ఓన్లీ ఆ బాండింగ్ బైండింగ్ ఉండదు, ఆ ఫ్యామిలీ యొక్క సపోర్ట్ ఉండదు, ఆ ఫ్యామిలీ యొక్క బాధ్యతలు తీసుకోరు వాళ్ళు. అంతే తప్పిస్తే పెళ్లిలో ఉన్నటువంటివన్నీ కూడా వాళ్ళకు కూడా ఇమోషనల్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు లివింగ్ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళు ఒకరినొకరు ఎక్కువ గౌరవించుకుంటున్నారు, ఎక్కువ బాధ్యతతో ఉంటున్నారు. అందుకే అమ్మాయి ఎవరు 36 ముక్కలు చేస్తారు. జరిగిన తర్వాత ఎవరు అంత ఈజీగా వెళ్ళలేరు. కానీ ఇందులోపల ఎవరు మిస్బిహేవ్ చేసినా వాకౌట్ చేయటమే. రెండో వాళ్ళు వెళ్ళిపోయే హక్కు ఉంది. ఏ ఫార్మాలిటీస్ లేవు, ఏ కోర్టుకి వెళ్ళనవసరం. ఈ లోపు ఫిజికల్ రిలేషన్ ఏర్పడితే ఈ లోపు ఈ 2 ఉన్న రోజు అది వాళ్ళ ఇష్టము, వాళ్ళు సర్దుకుంటారు దాన్ని. కానీ అది మన కల్చర్ కి మనం ఎంతవరకు అడాప్ట్ చేసుకోవాలి? ఎప్పుడు కూడా మనకున్న ఆర్థిక రాజకీయ సంబంధాల యొక్క కలయిక కల్చర్ అనేది ఇవి మారుతూ ఉంటాయి. రైట్ చెప్పండి. రైట్ చెప్పండి. లివింగ్ రిలేషన్ అంటే ఓన్లీ ఫిజికల్గా మాత్రమే చూస్తున్నారు, కానీ ఒక ఉమెన్ ఒక మెన్ లివింగ్ రిలేషన్షిప్కి రావాలి అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడడం కాదండి. వీళ్ళు అంతకన్నా ఎక్కువ క్యాలిక్యులేషన్స్, ప్రజెంట్ సిచ్యువేషన్, ఫైనాన్షియల్ అండ్ ఫ్యూచర్ది కూడా చూస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు యాక్ట్స్ రాబోతున్నాయి. సుప్రీంకోర్టే అంత సైలెంట్గా ఉందన్నప్పుడు, న్యూట్రలైజ్ అయినప్పుడు చేంజ్ యాక్సెప్ట్ చేయాలి. రేపు పొద్దున జెండర్స్కి ఇచ్చారు, యాక్సెప్ట్ చేసాము, ఇది కూడా వస్తుంది. వెరీ క్యాలిక్యులేటెడ్గా వెళ్తారు తప్పితే దీంట్లో ఇది లాస్ ఉంది అంటే యువత ఇబ్బంది పడుతున్న సందర్భాలు లేవంటారా? ఇబ్బంది పడే వాళ్ళు చేసేది లివింగ్ రిలేషన్ కాదు, ఇబ్బంది పడే వాళ్ళు చేసేది అవి క్యాలిక్యులేషన్ ముందే చూసుకుంటారు. మనకి ఇలా వస్తుంది, ఒక 10 yearsకి ఇలా ఉంటాం, ఎవరు అంత ఈజీగా లివింగ్ రిలేషన్షిప్కి రారు మేడం. ఇంకొకటి, మేము ఎగ్జాంపుల్ ఉన్నాము అనుకోండి, మేము మ్యారేజ్ చేసుకుంటాం, వీఆర్ గివింగ్ మోర్ రెస్పెక్ట్ టు మ్యారేజ్ కదా. ఓకే. సో అలాంటప్పుడు ఇది ఎలా తప్పు అవుతుంది? తప్పు చేసే వాళ్ళకి మాత్రమే అది యూజ్ అయ్యి దాన్ని ఇంపాక్ట్ వచ్చి లివింగ్ రిలేషన్ తప్పు అంటే కరెక్ట్ కాదు. అది లివింగ్ అనగానే మీరు అదే ఆలోచించకండి. సో పెళ్ళికి ముందు లివింగ్ అంటే పెళ్ళి కూడా ఖచ్చితంగా చేసుకుంటాం, ఒక 2 years 3 years ఏదో మనిషికి మనిషి ఏంటో తెలుసుకోవడానికి మాత్రమే ఉంటాం తప్ప మీరు అదే పాయింట్ అంటే లివింగ్ అంటే పెళ్లి చేసుకోరేమో ఇంకా యూస్ చేసుకోవడానికి కోసమైనా అనుకుంటున్నారు. అది అసలు తప్పు, అది అసలు కాదు. ఈ మధ్య అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈక్వల్గా జాబ్ చేస్తున్నారు. సో మెచ్యూర్డ్గా ఉంటున్నారు, వాళ్ళది ఏంటి ఇన్కమ్ ఏంటి అన్నీ చూసుకొనే ముందుకెళ్తున్నారు. లివింగ్ అనేది నా దృష్టిలో అయితే అసలు తప్పు కాదు. సో ఎవరో అబ్బాయిని తీసుకొచ్చి మీరు పెళ్లి చేస్తారు, అన్నీ అవుతాయి, మరి అది ఎట్లా? అది కరెక్టా?
యా, సో ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి మీరు మాకు అంటగడుతున్నారు, బాధ్యత లేదని పిల్లలు పేరెంట్స్ నిందిస్తున్నప్పుడు పేరెంట్స్ కూడా సేమ్ అదే మాట మాట్లాడుతున్నారు. మీరు జీవితంలో మీ ఇష్టం వచ్చినట్టు బాధ్యత లేక ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అంటున్నారు. సో ఇది ఎండ్లెస్ డిస్కషన్, ఎండ్లెస్ డిబేట్ అది. సేమ్ అదే, ఇప్పుడు ఎవరినో తెచ్చి అంటకడ్డ పెడుతున్నారు అన్నప్పుడు అక్కడ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ తీసుకుంటున్నారు. ఎవరినైతే పర్సన్ని తెస్తున్నారో సో వాడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు, అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఎలా మిమ్మల్ని చూసుకుంటాడా లేదా, సంబడీ ఈస్ దేర్ టు క్వశ్చన్ యూ. అది మాత్రమే చూస్తారు, తర్వాత ఏం చూడరు కదా. అండర్స్టాండింగ్ అనేది మెయిన్. ఇప్పుడు అండర్స్టాండింగ్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఒక మనిషికి అండర్స్టాండింగ్, అది ఫ్రెండ్స్ మధ్య అయినా రిలేషన్ అయినా ఏదైనా సరే, ఒక మనిషికి అండర్స్టాండింగ్ ఉంటే ఎన్ని ఇయర్స్ అయినా బతుకుతాం. సో అది అది మనకు దొరుకుతుందా? పాయింట్ ఏంటంటే మీరందరూ విమెన్ ని ఎగ్జాక్ట్లీ అండి. ఒక లో చేసి మాట్లాడుతున్నారు. రిలేషన్ అనేది బోత్. మనం ఒక అమ్మాయిలని ఇంటిమేట్ రిలేషన్షిప్ని బాగా బుద్ధుల్లో పెట్టి చూస్తున్నాం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, అమ్మాయి చెప్పినట్టు దే ఆర్ మోర్ మెచ్యూర్డ్. వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ముందు వాళ్ళు తెలుసుకుంటారనమాట. తెలుసుకొని అక్కడికి వెళ్తున్నారు, దే ఆర్ ప్రిపేర్డ్. ఇప్పుడు నేను వల్నరేబుల్ కాదు, ఒకవేళ ఆయన వదిలిపెట్టిపోని నేను ఉండగలను. సో అబ్బాయి అమ్మాయి ఈక్వల్ అనేది ఉండాలి. అమ్మాయి అనేది ఉంటుంది అంటున్నారు. ఎగ్జాక్ట్లీ సెల్ఫ్ డౌట్ ఉండకూడదు ఒకటి. రెండోది ఏంటంటే ఇండిపెండెన్స్. సో నేను వల్నరబిలిటీ సొసైటీలో నాకు స్థానం ఉన్నది, నేను కూడా ఒక లివింగ్ క్రియేషన్, రైట్? సో నేను బతకగలుగుతానని ఎప్పుడైతే మన సెల్ఫ్ డౌట్ లేకుండా వస్తుందో అప్పుడు ఇలాంటి డిస్కషన్స్ అన్నీ ఏమి ఉండవండి. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. ఫైనల్ గా చెప్పండి. ఆ మెచ్యూరిటీ అన్నట్టు అమ్మాయిలు కూడా వాళ్ళకు కూడా మెచ్యూరిటీ ఉంది, వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా బతకాలనుకుంటా. ఆ మెచ్యూరిటీ రావాలి, ఇండిపెండెంట్గా బతకాలంటే కనీసం 21-22 సంవత్సరాలు దాటాలండి. ఇదేంటంటే 18 ఇయర్స్ తర్వాత కూడా స్టార్ట్ అయిపోతుంది లివింగ్ రిలేషన్. ఆ ఏజ్ లో వాళ్ళకి అలా అనుకోలేము. వాళ్ళు ఏదైనా ఫ్రెండ్షిప్ లో ఉండొచ్చు, కానీ లివింగ్ అంటే ఒకే చోట వీళ్ళ డబ్బులు పంచుకుంటూ పనులు పంచుకుంటూ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాండి. కార్పొరేట్ కల్చర్లో ఇప్పుడు మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నాం అనుకోండి, మనకి డిపెండెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ కానీ. ఇప్పుడు కంపెనీస్ యాక్సెప్ట్ చేసేది ఏంటంటే, ఒకటి నీకు లీగల్ సర్టిఫికేట్ ఉండాలి నీ స్పౌజ్ అని. రెండు, నువ్వు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే ఎనీ ఒక ప్రూఫ్ సరిపోతుంది. ప్రూఫ్ అంటే సపోజ్ నువ్వు నీ పార్ట్నర్ బిల్ పే చేసినావు అనుకోండి ఒక 1 year, టెలిఫోన్ బిల్ కానీ లేకపోతే ఎనీథింగ్, దెన్ దట్ ఈస్ యాక్సెప్టబుల్. దే విల్ యాక్సెప్ట్ యూ యాజ్ అ living point, and all the benefits will apply to that person. అదే రెస్పాన్సిబిలిటీ అండి. మనము దాదాపు గంట నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ టాపిక్ గురించి. ఎందుకంటే రైట్ అండి. థ్యాంక్ యూ. మనకు అలాంటి సపోర్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు యాక్సెప్టెన్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మేడం అన్నట్టు ఇది జర్నీ కాదండి, ఇది మనం కావాలనుకోలేదు, ఇది వచ్చేసింది. అంతే, వచ్చేసినప్పుడు మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకొని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అట్లా కాదని ఉన్నామనుకోండి మనం ముందుకు వెళ్ళలేము. మొత్తానికి మనం ఒక గంట నుంచి అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఎవరి అభిప్రాయం వాళ్ళంతా షేర్ చేస్తారు. ఇదైతే ఎండ్లెస్ టాపిక్ ఏమో అనిపిస్తూ ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత పెద్దవాళ్ళు అడ్వకేట్స్ వీళ్ళంతా కూడా వీళ్ళ ఒపీనియన్ వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఫైనల్గా ఏంటారు గారు? అంటే మనకి సమాజం మారుతూ ఉంది. మనం ఉమ్మడి కుటుంబాల నుంచి చిన్న కుటుంబాలు, పల్లెలను వదిలేసి పట్టణాలకు వచ్చాం, పట్టణాలు వదిలేసి నగరాలకు కూడా వెళ్ళిపోయాం. క్రమంగా ఏంటంటే ఒక 4-6 సమాజం నుంచి 2-3 సమాజంలోకి వచ్చాం. ఈ మార్పును మనం తీసుకుంటూనే ఉన్నాం. పెద్దవాళ్ళు సెటిల్ చేసే పెళ్లిళ్ళ నుంచి లవ్ మ్యారేజెస్కి ఒప్పుకున్నాం. తర్వాత కులాలు జాతులు మారడానికి కూడా ఓకే. మెల్లిగా అంటే సమాజం నీరు ఎలా కిందకి వెళ్తుందో సమాజం కూడా అలాగే దాని దారినది వెళ్తూ ఉంటుంది. క్రమంగా ఈ మార్పుని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అయితే ఇది మార్పుని యాక్సెప్ట్ చేయాలని ఏదో ఒక గోతిలో దిగేయకుండా కొంచెం ప్లాన్డ్గా, మెచ్యూర్డ్గా, దీనివల్ల నాకేం సమస్య రాదు అని యువత ఆలోచించుకుని, ఇది నాకు మారల్గా సపోర్ట్ ఇస్తుందా, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తుందా, దీనివల్ల సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అనేది ఆలోచించుకుని దిగితే ఇది చెయ్యొచ్చేమో అంటాం కొన్నాళ్ళ పైకి. ఎలా మనం డివోర్స్ని, సెకండ్ మ్యారేజెస్ని సపోర్ట్ చేసామో దీన్ని కూడా సపోర్ట్ చేస్తాం. కానీ ఓ 3 ఏళ్ళు కలుసున్నాం, తర్వాత నా దారిని నేను చూసుకుంటాను అని ఎవరి దారిని వాళ్ళు చెరో సోఫా తీసుకుని పక్కకి వెళ్ళిపోతే ఇప్పుడు సమాజానికి మనం ఏం చెప్తాం? ఇందులో బాధ్యతలు ఉండవు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవచ్చు, వాకౌట్ చేయొచ్చు అనే ఆలోచనతోటి లివింగ్లోకి దిగకూడదు. తెలుసుకోవడానికి దిగచ్చు, తెలుసుకోండి, కంటిన్యూ చేయండి, కిడ్స్ని కనండి, ఈ తర్వాత సమాజం అదే కావచ్చు. కానీ నేను వాకౌట్ చేస్తానని గనక మనం ప్రతిసారి వాకౌట్లు చేస్తూ ప్రతి వాళ్ళు ఒక 3-4 పిల్లల్ని, ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా ట్రై చేస్తూ ఉంటే కొద్ది కాలంలో మనం అమెరికా లాగానే ప్రతి ఆల్టర్నేట్ ఇంట్లో నుంచి థెరపిస్టుల దగ్గరికి, సైకాలజిస్టుల దగ్గరికి వెళ్లాల్సి వస్తాం. మనకి డిప్రెషన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే మనం ఒక సోఫాలో రోజు కూర్చుంటాం అనుకోండి సార్,
ఒక 4 ఏళ్ళు ఒకే సోఫా వాడితే ఆ సోఫాలో మన ఇంప్రెషన్ పడిపోతుంది. ఆటోమేటిక్గా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా సరిగ్గా జరిగి ఆ గుంట్లోకి వచ్చేస్తారు. పరుపులు అలాగే అయిపోతాయి. మన ఇంట్లో వస్తువులు అంతే, ఓ కుండి ఓ చోట పెడితే దాన్ని మరక పడుతుంది. మనుషులు వాళ్ళ మరకలు మన మీద వదిలేస్తారు. మనం వీళ్ళని వదిలేస్తే ఆ మరకని మోసుకుంటూ ఇంకో మనిషి దగ్గరికి వెళ్తాం. మనం మనుషుల్ని మార్చద్దు. మార్చకుండా ఉండాలంటే ఇది ఆలోచించండి. ఇది మీ ఇద్దరికి ఓకే, చాలా మటుకు మనకి కరెక్టు, మనకి మనం ఓకే, ఇంకా కొంచెం తెలుసుకుందాం అని గనక వెళ్తే మనం అమెరికన్ సొసైటీ లాగా కాకుండా ఇండియన్ సొసైటీ లాగానే తర్వాత పెళ్లి చేసుకుంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. కంటిన్యూ చేయొచ్చు. ఇలా చేస్తే గనక మీకు మానసికమైన సమస్యలు రాకుండా ఉంటాయి. ఫైనాన్షియల్వి ఫిజికల్గా వచ్చే కాన్సిక్వెన్సెస్ పక్కకు పెడితే మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయి. పేరెంట్స్ సింగిల్స్గా మిగిలిపోతారు. ఒక అమ్మ ఒక శరణాలయానికి, నాన్న ఇంకో శరణాలయానికి వెళ్తారు. మీ పిల్లలు గోదావరి వాళ్ళది. అది ఆలోచించుకుని దిగాలని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అంటే అందరూ కూడా చర్చలో పాల్గొన్నందుకు చాలా చక్కని విషయం చెప్పారు అమ్మగారు. మీరు అన్నట్లుగా సమాజంతో పాటు మనం కూడా యాక్సెప్టెన్సీని అలవాటు చేసుకోవాలేమో, కానీ ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, దాన్ని కంటిన్యూ చేసేలాగా ఉండాలి. అంతేనండి? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అలానే చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.